ప్రధానమంత్రి ముక్కులో ఢిల్లీ గాలి కాలుష్యమంట, రాష్ట్రపతి ముక్కులో ఢిల్లీ గాలి కాలుష్యమంట. ఢిల్లీ గాలి పీలిస్తే తొందరగా చచ్చిపోతారంట. మరి ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎందుకు సావలేదంట? అందుకే మా పాట పాటి కోటేసి పేద మహిళలు ప్రజలందరూ ఓటు వేసి అధికారం ఇస్తే ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రాణాలు కాపాడుతాము. ఢిల్లీలో యమునా నది ఉన్నదంట, అది మానకుండా తెల్లటి నురుగులతో బుసకొడుతూ ఉంటది. అందులోనే ప్రజలందరూ స్నానాలు చేస్తారంట, దొడ్డికి పోతారంట, బట్టలు పిండుతారంట, బర్రెలను కడుగుతారంట, పశువులు అవే నీళ్ళు తాగుతాయంట. నోరు లేని జీవాలది అంతులేని గోసలంట. దీనంతటిని మచ్చల్ల వెంకటరెడ్డి బాగు చేస్తాడంట. పాట పాటికి ఓటేసి అధికారం ఇవ్వాలంట. కేజ్రీవాల్కు యమునా నది మీద అధికారం లేదంట. నరేంద్ర మోడీ పట్టించుకోడంట. పిల్లల ప్రాణాలు పోతున్నాయంట. ఈరోజు స్కూళ్ళ గతేమిటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ చదువులంట. బీజేపీ దరిద్రపు పార్టీ అంట. ఢిల్లీ కాలుష్యాన్ని బాగు చేయదంట. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు హుకుం మీద హుకుం జారీ చేస్తారంట. అయినా ఎవ్వడు పట్టించుకోడంట. ఒక్క పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి పట్టించుకుంటాడంట. మంచి ఫలితాలు తెస్తాడంట. ఢిల్లీ కాలుష్యాన్ని తన్ని తరిమేస్తాడంట. అప్పుడే ఢిల్లీ పేద మహిళలకు పూర్తి ఆరోగ్యమంట. అయితే మరి ఇంకెందుకు, మనమంతా పాట పాటి కోటేద్దాము, అధికారం ఇప్పిద్దాము. బీజేపీ హమ్ ఆద్మీ పార్టీలను ఓడిస్తాము, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాము. తప్పక పాట పార్టీని గెలిపిస్తాము. పాట పాడుతూ అందరం గంతులేస్తాము. పాట పని పైసా అని ప్రజలందరికీ తెలియజేస్తాము.